అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 21వ భాగం. రచయిత స్వర్ణ గారు. కృష్ణ రియా గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన ఒక గంటకి చిన్నికి స్పృహ వస్తుంది. లేచి చుట్టూ చూసింది. తనెక్కడుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి చుట్టూ చూసింది. పక్కనే బెడ్ పైన అభి ఉన్నాడు. అతన్ని చూసి బెడ్ దిగి రూమ్ బయటకొచ్చింది. తనుండేది ఫస్ట్ ఫ్లోర్ కావడంతో పైనుంచే ఇల్లంతా చూస్తూ ఎవరైనా ఉన్నారని అరిచింది. వంటగదిలో నుంచి వెంటనే గంగ అనే వంట మనిషి పరిగెత్తుకుంటొచ్చి చెప్పండమ్మా అమ్మగారు అని అంది. చిన్ని, అమ్మగారా, నేనెవరో మీకు తెలుసా అంది కిందకి దిగుతూ. లేదమ్మా, కానీ మీకు పైన ఉన్న అయ్యగారికి ఏ లోటు లేకుండా చూసుకోమని కృష్ణబాబు చెప్పారమ్మా అంది. కృష్ణనా అనుకుంటూ ఇతను రియా చెప్పిన కృష్ణనేనా అనుకుంటుండగా గంగ మళ్ళీ పిలిచింది. చిన్ని ఆమెను చూసి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు అంది. కృష్ణబాబే అమ్మగారు. ఎవరి కృష్ణ, ఎందుకు తెచ్చాడనుకుంటూ. మీ పేరేంటి? గంగ అమ్మగారు అంది. సరే, మీరు వెళ్ళండి అమ్మా. గంగ అట్టాగే అమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. చిన్ని అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. ఒకవైపు గార్డెన్లో తోటమాలి పనిచేస్తున్నాడు. చిన్ని అతన్ని చూసి చుట్టూ చూసింది. గేట్ దగ్గర వాచ్మెన్ తప్ప మరో మనిషి లేరు అక్కడ. రియా చెప్పిన కృష్ణ, ఈ కృష్ణ ఇద్దరు ఒకరే అయితే ఎందుకు మమ్మల్ని చంపకుండా ఇక్కడ ఉంచాడు? అది కూడా ఇంత ఫ్రీగా. అతనే అయ్యుంటే కనీసం సెక్యూరిటీ అయినా పెట్టేవాడు కదా అని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే నిలబడింది. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. అసలు ఈ కృష్ణ ఎవరో తెలుసుకోవాలి ముందు అనుకొని లోపలికి వెళ్ళి ఇల్లంతా పరికించి చూస్తోంది. హాల్లో ల్యాండ్ ఫోన్ చూసి సంతోషంగా వెళ్ళి కార్తీక్ నెంబర్‌కి డయల్ చేసింది, కానీ కనెక్ట్ కాలేదు. అలా ఎన్నిసార్లు చేసినా కనెక్ట్ కాకపోవడంతో విసుగొచ్చి బుజ్జికి ట్రై చేసింది. సేమ్ అక్కడ కూడా అలా తనకి తెలిసిన నెంబర్స్ అన్ని ట్రై చేసింది, కానీ లాభం లేదు. నీరసంగా ఫోన్ పెట్టేసి సైలెంట్‌గా కూర్చుంది. చిన్నీకి, అభికి అని జ్యూస్ తెసిన గంగ చిన్ని ఫోన్ దగ్గర ఉండడం చూసి ఆ ఫోన్ పనిచేయదమ్మా అని అంది. ఛ అని గంగ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసెస్ చూసి ఏంటి అంది. మీకు అయ్యగారికి జ్యూస్ అమ్మా అంది ట్రే చేతికి అందిస్తూ. చిన్ని కొంపదీసి ఇందులో ఏమైనా కలిపాడా మమ్మల్ని చంపడానికి అనుకుంటుండగా, ఒసేయ్ పిచ్చి మొహమా, చంపేవాడే అయితే మీ గురించి తెలియగానే చంపేసేవాడే కదా, ఇప్పటి వరకు ఎందుకు ఉంచుతాడని ఇన్నర్ కోపడింది. చిన్ని ట్రే తీసుకొని కృష్ణ అంటే ఎవరని, అతని ఫోటో ఏమైనా ఉందా అని అంది. లేదమ్మా, కృష్ణబాబు గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఆ బాబు ఫోటోలేవి ఇక్కడ ఉండవమ్మా అంది. చిన్ని సరే అని జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళబోతుంటే, అమ్మా ఇంకొక గంటలో అయ్యగారిని చూడ్డానికి డాక్టర్ సాబ్ వస్తారట, బాబు చెప్పెళ్ళారంది గంగ. అని చిన్ని పైకి వెళ్లి జ్యూస్ గ్లాసెస్ ని అభి బెడ్ పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. అభి కోసం డాక్టర్ని పంపుతున్నాడంటే కృష్ణకి అభి కండిషన్ తెలుసు. తనకింత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా అతనికి అభి చాలా ఇంపార్టెంట్ పర్సనే అయ్యుంటాడు అనుకుని అభిని చూసింది. అభి ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. తెలియకుండానే అతన్ని కొన్ని క్షణాలు చూస్తుండిపోయింది. ఎప్పుడు స్పృహ వస్తుంది నీకు అని అంది. అభి యాక్సిడెంట్ రోజు తనను కాపాడడానికి ఎంత తపన పడ్డాడో, తన గాయాలు తగలకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో చిన్నికి బాగా గుర్తు. తన కోసం అంత చేసిన అతన్ని ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఇలా ఉలుకు పలుకు లేకుండా చూడలేకపోతుంది. జ్యూస్ ఎలా తాగించాలనుకుంటూ ఆలోచిస్తూ ట్రేని అభిని మార్చి మార్చి చూసింది. లేచి స్పూన్‌తో జ్యూస్ కొంచెం కొంచెం తీసుకొని తాగించి మూతి తుడిచి తనకు కూడా నీరసంగా అనిపించడంతో తన జ్యూస్ కూడా తాగింది. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చారు. డాక్టర్‌తో అక్కడ పనిచేసే తోటమాలి కూడా వచ్చాడు. డాక్టర్ అభిని చెక్ చేసి కంగారు పడాల్సింది ఏం లేదు. కాకపోతే అతనితో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. అతనితో మాట్లాడుతూ ఉండండి. పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ట్రై చేస్తుండండి. అతనిలో చలనం వచ్చే ఛాన్సులున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అన్నారు. చిన్ని అభిని చూసి డాక్టర్ చెప్పేవని నోరు తెరుచుకొని వింటూ, ఏంటి ఇవన్నీ నేను చెయ్యాలా? నెవరు అనుకుంది. చెయ్యకే చెయ్యకు. అతని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిన్ను కాపాడిన అతని కోసం కనీసం ఈ మాత్రం కూడా చేయలేవా నువ్వు? అసలు మనిషివైనా కొంచెమైనా మానవత్వం అనేది ఉందా నీకు అని కసిరింది. ఛ! నీ దొబ్బుడు ఎక్కువైంది నాకు. పోవే నువ్వంది. డాక్టర్ చిన్నిని కూడా చెకప్ చేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక వారం యూజ్ చేయమని చెప్పి గంగతో వీళ్ళ డైట్ హెల్తీగా ఉండేలా ఏవేవి వండి పెట్టాలో చెప్పి వెళ్ళిపోయాడు. తోటమాలి రెస్ట్ తీసుకోండమ్మా అని చెప్పి బయటికి వెళ్ళాడు. చిన్నికి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. తన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు రియా మాత్రమే. ఎలా అయినా తనని కాంటాక్ట్ చేయాలి. బట్ ఎలా? అట్‌లీస్ట్ రియా నెంబర్ కూడా తెలీదు చిన్నికి. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్దాం అనుకున్నా అక్కడ సెక్యూరిటీ కూడా లేదు కాబట్టి సులభంగానే వెళ్ళిపోవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఈ కండిషన్‌లో అభిని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలా అని ఒక్కతే వెళ్ళిపోవడానికి తన మనసు అంగీకరించడం లేదు. చిన్ని ఆలోచనలతోనే కాలం గడిచిపోయింది. గంగ చిన్నికి భోజనం, అభి కోసం సూప్ తెచ్చి చిన్నికిచ్చి వెళ్ళింది. చిన్ని సూప్‌ని జాగ్రత్తగా అభికి తాగించి తను కూడా భోంచేసింది. అభి బెడ్ పక్కన చైర్‌లోనే ఉంది. అలానే అభిని చూస్తూ ఏవేవో ఆలోచనలతో బెడ్‌కి తల ఆనించి పడుకుంది. తర్వాత రోజు నిద్రపోతున్న కార్తీక్‌కి కాల్ రావడంతో కంగారుగా ఫోన్‌లో చెప్పిన లొకేషన్‌కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్ ముందు బైక్ ఆపి పరిగెడుతూ లోపలికి వెళ్లి రిసెప్షన్‌లో పేషెంట్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళాడు. అక్కడ బుజ్జి తలకి ప్లాస్టర్‌తో ఫ్రాక్చర్ అయిన కాలుతో పడుకొని ఉంది. కార్తీక్ బుజ్జిని చూసి కోపంగా అరవబోయేలోగా
బుజ్జిని ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చి కార్తిక్ ని చూసి హాయ్ కార్తిక్ అన్నాడు. హాయ్ అంజీ, ఏమి మీకేమవుతుంది అన్నాడు బుజ్జిని ఉద్దేశించి. కార్తిక్ బుజ్జిని చూసి నా మరదలన్నాడు. బుజ్జి నోరు తెరుచుకొని చూసింది. ఓ అని చిన్న ఫ్రాక్చర్ అంతే, 1-2 వారాలు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. డోంట్ వరీ అన్నాడు. థ్యాంక్ యూ అంజీ అన్నాడు కార్తిక్ షేక్ హ్యాండ్ ఇస్తూ. యార్ ఇట్స్ మై డ్యూటీ, యూ గైస్ క్యారీ ఆన్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంజీ. కార్తిక్ కోపంగా వెళ్లి బుజ్జి తలపై నుండి పీకి పొద్దున్నే ఏం పీకడానికి పోయావి అన్నాడు పక్కన కూర్చుంటూ. ఆ సచ్చినోడా నీకెందుకురా అంది కొట్టిన చోటే రుద్దుకుంటూ. కార్తిక్ నాకెందుకేంటి అని మళ్ళీ 2 పీకి సరిగ్గా డ్రైవ్ చేయడం రాకపోతే బైకేసుకుని ఎవడు పొమ్మన్నాడే నిన్ను అన్నాడు. బుజ్జి కోపంగా చూసి అసలు ఎవర్రా నీకు ఫోన్ చేసిందంది. కార్తిక్ పొట్టిదానా, బండి సరిగ్గా నడపడం రాదు కానీ రోషానికేం తక్కువ లేదు, వెయిట్ చేయి, బిల్ పే చేసి వస్తాను వెళ్దామని వెళ్ళాడు. బుజ్జి సచ్చినోడు కాలు విరిగిందని కనీసం కనికరం లేకుండా వాయించేస్తున్నాడని తిట్టుకుంటూ ఉంది. కార్తిక్ వెళ్ళి బిల్ పే చేసి వచ్చి వెళ్దామా అన్నాడు. బుజ్జి కోపంగా చూసి వెళ్ళడానికి లేచింది. నడుస్తావా అన్నాడు. ఆ అంది బెట్టుగా. కార్తిక్ నవ్వుకుని సరేరా అన్నాడు ముందుకు వెళ్తూ. ఆ దొంగ సచ్చినోడా, కనీసం హెల్ప్ కూడా చేయకుండా వెళ్తే ఎలారా వచ్చేది ఈ కాలితో అని అరిచింది కార్తిక్ ని. కార్తిక్ నవ్వాపుకుంటూ వెనక్కి తిరిగి నడుస్తానన్నావుగా, ఇంకెందుకే హెల్ప్ నీకు అన్నాడు చేతులు పాకెట్లో పెట్టుకొని. బుజ్జి పళ్ళు నూరుకుంటూ పంతంతో 2 అడుగులు ముందుకు వేసింది. ఇక నొప్పిని భరించలేక అమ్మా అంటూ కాలు పట్టుకొని పడబోయింది. కార్తిక్ వెంటనే వచ్చి బుజ్జిని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. అప్పటికే కాలు నొప్పికి బుజ్జికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తిక్ జాగ్రత్తగా బుజ్జిని ఎత్తుకొని బయటికి తెస్తూ ఇంత సెన్సిటివ్ గా ఉంటే ఎలా అని, ఇంత చిన్నదానికి ఏడుస్తారా ఎవరైనా అన్నాడు బుజ్జిని చూసి. బుజ్జి హాస్పిటల్లో అందరూ తమనే చూస్తుంటే నేను నడుస్తాను ప్లీజ్ దించు అంది కార్తిక్ ని చూసి. కార్తిక్ బుజ్జిని చూసి 2 సార్లు పడ్డావుగా చాలేదా అన్నాడు సీరియస్ గా. అలానే బయటికి నడుస్తూ ప్లీజ్ కార్తిక్ అందరూ మనల్నే చూస్తున్నారు, దించేయి నడుస్తానంది బుజ్జి. షటప్, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను ఎత్తుకుంది నా భార్యని అన్నాడు బుజ్జి కార్తిక్ అలానే చూసి. అది కాదు నాకు ఎంబారసింగ్ గా ఉంది ప్లీజ్ అంది బతిమాలుతూ. కార్తిక్ ఇది ఇలా చెప్తే వినదని ఒక్కసారిగా వదిలేపోయాడు. బుజ్జి భయంగా కార్తిక్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. కార్తిక్ నవ్వుతూ బుజ్జి కన్ను కొట్టి మళ్ళీ బుజ్జిని క్యారీ చేసి బయటకు తెచ్చాడు. బుజ్జి దుర్మార్గుడని తిట్టుకుంది. బుజ్జిని బైక్ పై వన్ సైడ్ కూర్చోపెట్టి తిట్టుకుంది. చాలే, కంఫర్టబుల్ గా ఉందా లేదా, క్యాబ్ లో వెళ్దామా అన్నాడు. వద్దు ఇలానే వెళ్దాం అంది. కార్తిక్ తనతో అంత చనువుగా ఉండడం నచ్చింది బుజ్జికి. ఓకే అని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి బయట కూడా తనని లిఫ్ట్ చేస్తుంటే ప్లీజ్ కార్తిక్ అమ్మ నాన్న ఉంటారు అంది కంగారుగా. లేకపోతే ఓకేనా అన్నాడు నవ్వుతూ. గతుక్కుమంది బుజ్జి. కార్తిక్ ఐవింగ్ చేసి ఎత్తుకున్నాడు బుజ్జిని. బుజ్జి కార్తిక్ మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంది సపోర్ట్ గా. కార్తిక్ నవ్వుతూ బుజ్జిని చూసి హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు. బుజ్జి కార్తిక్ ని చూసి అన్నయ్య బైక్ అంది. నేను తెప్పిస్తాలే అని అత్త అని పిలిచాడు. కిచెన్ లో ఉన్నావని ఏంటి నాన్న అంటూ వచ్చి బుజ్జిని చూసి కంగారుగా దగ్గరికొచ్చి ఏంటే ఈ దెబ్బలు ఏమైంది అని అంది. అమ్మా ఏం కాలేదు, చిన్న యాక్సిడెంట్, నువ్వు కంగారు పడకు, తగ్గిపోతాయిలే అంది. ఏంటి తగ్గేది, చెప్పిన మాట వినవా, ఎన్నిసార్లు చెప్పాను డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని అంది. అప్పటికే అవని కళ్ళల్లో తిరిగే నీరు బుజ్జి కార్తిక్ ఇద్దరిని దాటిపోలేదు. బుజ్జి కార్తిక్ ని చూసింది. కార్తిక్ నేను చూసుకుంటానని సైగ చేసి అత్త దానికి ధైర్యం చెప్పాల్సి నువ్వే, ఇలా ఏడిస్తే ఎలా, అన్ని చిన్న దెబ్బలే తొందరగా తగ్గిపోతాయి, నువ్వు ఊరికి కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు అన్నాడు. అవునిని బుజ్జి పక్కనే సోఫాలో కూర్చోపెట్టి. అది కాదు నాన్న, ఇది ఎప్పుడు ఇంతే, ఎన్నిసార్లు చెప్పినా విందు, నా భయం అంతా దీని గురించే నాన్న అంది కన్నీళ్లు పెట్టుకొని. అబ్బా మమ్మీ నాకేం కాదు, నువ్వు ఊరికే టెన్షన్ పడకు అని హక్ చేసుకుంది. బుజ్జి తల నిమిరి సరే ఉండు పాలు తెస్తా అంది. ఆ త్వరగా వీళ్ళు ఆకలిస్తోందంది పప్పి ఫేస్ పెట్టి బుజ్జి. అవును బుజ్జి ఫేస్ చూసి నవ్వి నాన్న దాన్ని కాస్త రూమ్ లో పడుకోబెట్టేయంది. సరే అత్త నేను చూసుకుంటాలే, మా అమ్మ శివ ఎక్కడ వర్క్ ఉందని ఎర్లీగా వెళ్ళిపోయారు నాన్న అని అంది అవని. ఓ అందుకేనా, ఇది నాకు ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి అనుకుని సరే నువ్వు వెళ్ళన్నాడు. కార్తిక్ బుజ్జిని చూసి మా అత్తే పర్మిషన్ ఇచ్చింది నిన్ను ఎత్తుకోమని, ఇప్పుడు ఓకేనా అన్నాడు నవ్వుతూ. బుజ్జి మూతి 30 వంకర్లు తిప్పి మొహం పక్కకు తిప్పుకుంది. కార్తిక్ నవ్వి బుజ్జిని ఎత్తుకుని పైకి తీసుకెళ్లి బెడ్ పై కూర్చోపెట్టాడు. సారీ అంది. ఎందుకు అన్నాడు కార్తిక్ వింతగా చూస్తూ పక్కనే కూర్చొని. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అంది బుజ్జి తలదించుకొని. ఎంతసేపైనా కార్తిక్ నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి తలెత్తి కార్తిక్ ని చూసింది. ఫోన్ లో ఏదో చూస్తున్నాడు అతను. అవని వచ్చి బుజ్జికి పాలు కార్తిక్ కి కాఫీ ఇచ్చి వెళ్ళింది. కార్తిక్ కాఫీ తాగుతున్నాడు కానీ బుజ్జి మాత్రం అలానే కార్తిక్ ని చూస్తుంది. కార్తిక్ లో ఈ మౌనం తనకి బాధగా ఉంది. అది ఎందుకో తనకు కూడా తెలియడం లేదు. కార్తిక్ కాఫీ ఫినిష్ చేసి ఫోన్ పాకెట్ లో పెట్టుకుని లేచి బుజ్జిని కనీసం చూడకుండా బయటకు వెళ్తున్న కార్తిక్ ని చూస్తున్న బుజ్జికి కళ్ళల్లో నీళ్లు రాలిపోయాయి. ఇంకో 2 అడుగుల్లో రూమ్ బయట ఉంటాడనగా అడుగులు ముందుకు వేయలేకపోయాడు. చూపుడు వేలుతో నుదురు రబ్ చేస్తూ వెనక్కి వచ్చి బుజ్జి కళ్ళు తుడిచి నుదుటను ముద్దు పెట్టాడు. చేత్తో బుజ్జి మెడను చుట్టేసి నువ్వు నా బాధ్యత, ఐ లవ్ యూ, ఇంకోసారి ఇలా వాగేవంటే ఊరుకోను అన్నాడు కొంచెం సీరియస్ గా. తన కళ్ళలోకి చూస్తూ బుజ్జి సైలెంట్ గా తలదించుకుంది. పాల గ్లాస్ ఇచ్చి తాగు అన్నాడు. బుజ్జి వెళ్ళిపోతావా అంది అమాయకంగా. కార్తిక్ నవ్వి తాగు అన్నాడు గ్లాస్ నోటికి అందించి.
బుజ్జి తాగాక పక్కన పెట్టి చెప్పు, మళ్ళీ ఇలా మాట్లాడతావా అన్నాడు. ఊహు అని తలూపింది. కార్తీక్ గుడ్ అని వెళ్ళనా అన్నాడు. అని తలదించుకొని కార్తీక్ మరోసారి నుదుటిన ముద్దాడి ఆఫ్టర్‌నూన్ వరకేలే వచ్చేస్తా అన్నాడు. అంది కార్తీక్‌ని చూస్తూ. జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు కిందకి. అవనికి టాబ్లెట్స్ ఇచ్చి ఎలా యూజ్ చేయాలో చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడు. ఆఫీస్‌కొచ్చిన రియా వర్క్ చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంది. కృష్ణ క్యాబిన్‌లో నుంచి రియా క్యాబిన్ క్లారిటీగా కనపడుతుంది. కృష్ణ రియాని చూసి ఇది బాగా చించుతుందనుకొని కాల్ చేసి తన క్యాబిన్‌కి రమ్మన్నాడు. రియా బాబోయ్! అయిపోయాను. ఇప్పుడు అభి, చిన్నిలను నేనే ఇన్ని రోజులు దాచానని తెలిసి నన్ను చంపేస్తాడా ఏంటి అనుకుంటూ భయంగానే క్యాబిన్‌కి వెళ్ళింది. సార్ అంది భయంగా. రా అన్నాడు సీరియస్‌గా. రియా లోపలికొచ్చి నిల్చుంది. వర్క్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? అన్నాడు సీరియస్‌గా చైర్‌కి వెనక్కి వాలి కూర్చొని రియాని చూస్తూ. రియా అది సార్ అంటే అది అంటూ నసుకుతుంటే ఏంటది? ఏం చేస్తున్నావు? అన్నాడు గట్టిగా. రియా ఉలిక్కిపడి కృష్ణని చూసింది. కృష్ణ లేచి అభి ప్రాణాలతో ఉన్నాడని నీకు తెలుసా? అన్నాడు గంభీరంగా ఒక్కో అడుగు రియా దగ్గరికి వేస్తూ. రియా భయంగా వెనకడుగు వేస్తుంది. కృష్ణ నిన్నే అడిగేది చెప్పు అనర్చాడు. రియా అదిరిపడి తెలుసంది. అప్పటికే భయంతో రియా వణికిపోతోంది. కృష్ణ ఇంకా కోపంగా రియా దగ్గరికి వచ్చి తన మోచేయి పట్టుకొని దగ్గరికి గుంజుకున్నాడు. రియా అతని కోపానికి నిలువెల్లా వణికిపోతోంది. కృష్ణ రియాని గట్టిగా హత్తుకొని చాలాసేపు అలానే ఉండిపోయాడు. మునుపట్ల లేని అతని స్పర్శను ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉంది. కొద్దిసేపటికి రియా భుజానికి చల్లగా కృష్ణ కన్నీళ్లు తగలగా కంగారుగా కృష్ణ అంది అతని వెన్నుమీద చేసి. కృష్ణ ఇంకొంచెం గట్టిగా తనను చుట్టుకున్నాడు. రియాకి ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నా కృష్ణ ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కాక కంగారుగా కూడా ఉంది. కృష్ణ రియాని వదిలి తన మోము దోసిట్లోకి తీసుకొని ప్రేమగా చూస్తూ నుదుటిన గాఢంగా ముద్దాడాడు. కృష్ణ స్పర్శలో తేడా తెలుస్తున్న తను కృష్ణ గుండెలపై ఒక చేయి ఉంచి గట్టిగా కళ్ళు మూసుకుంది. కృష్ణ చేతులతో తన మెడని చుట్టి రియా అన్నాడు ప్రేమగా. రియా కళ్ళు తెరిచి అతన్ని ఆశ్చర్య ఆనందాలతో చూసింది. సారీ, నేను చాలా బాధ పెట్టాను కదా అన్నాడు బాధగా. అప్పటికే రియా కళల్లో సన్నని కన్నీటి పొరచేరింది. తను ఈ స్పర్శలో ఎలాంటి మోహం, కోపం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. కృష్ణ నుంచి తను కోరుకున్న ప్రేమ ఇదే. ఈ క్షణం కలేమో అన్నట్టుగా ఉంది తనకి. కానీ ఇది కల కాదు, నిజమని కృష్ణ మరోసారి తన నుదుటను చుంబించి నిరూపించాడు. నువ్వు బానే ఉన్నావా? అంది కృష్ణ ఇంకా అదే ఆశ్చర్యంతో చూస్తూ. రియా ఇంకా ఆ క్షణాన్ని నమ్మలేకపోతోందని కృష్ణకి అర్థమైంది. దానికి కారణం తను ఇన్నాళ్ళు రియాతో ప్రవర్తించిన తీరు అని తెలుసు అతనికి. కానీ అతనికి ఇది తప్ప వేరే దారి లేకపోలేదు. కృష్ణ అని తలూపి నన్ను క్షమిస్తావా అన్నాడు కళ్ళల్లో సన్నని నీటి పొరతో. కృష్ణని అలా చూడగానే రియాకి బాధగా అనిపించింది. కానీ వెంటనే అభి, చిన్ని గుర్తొచ్చారు. అభి, తారలిని వదిలేస్తావా క్షమిస్తే అని అంది రియా. కృష్ణ రియాని చూసి వాళ్ళని వదిలేస్తే క్షమిస్తావా నన్ను అన్నాడు. అంది వెంటనే. కృష్ణ మరి నా మీద నీకున్న పిచ్చి ప్రేమని బయటికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలన్నాడు నవ్వనట్టుగా నవ్వుతూ. ఏంటి అంది అర్థం కాక. తనకి కృష్ణకి ఇంచు గ్యాప్ కూడా లేదని అప్పటి వరకు గమనించలేదు రియా. వెంటనే అతన్ని తోసేసి దూరం జరిగిన తనని చూసి కృష్ణ చిన్నగా నవ్వాడు. రియా అతన్ని వింతగా చూస్తూ ప్లీజ్ అభి, తారలను వదిలేయని అంది. సరే నీ ముందే వాళ్ళని వదిలేస్తాను పదా అన్నాడు ముందుకు నడుస్తూ కృష్ణ. కృష్ణలో వచ్చిన ఈ వేరియేషన్ కి రియాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయోమయంగానే అతని వెంట నడిచింది. కృష్ణ డ్రైవర్ ని పంపించేసి స్వయంగా తనే డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన రియా ఉంది. కృష్ణ అభి, చిన్నిల నుంచిన గెస్ట్ హౌస్ కాకుండా వేరే రూట్ లో కార్ని పోనివ్వడం చూసి ఇటెందుకు తీసుకెళ్తున్నావని అంది. మరి ఎటు వెళ్ళాలన్నాడు కృష్ణ. అభి, తార ఉన్న గెస్ట్ హౌస్ ఇటువైపు కాదు కదా అంది. వాళ్ళని ఎక్కడుంచానో నీకెలా తెలుసు అన్నాడు కృష్ణ గంభీరంగా. మళ్ళీ కోపం వచ్చి చేరింది అతని మొహంలో. రియా ఆ కోపానికి అంటే నిన్ను ఫాలో చేశానంది భయంగా. కృష్ణ రియాని సీరియస్ గా చూసి డ్రైవ్ చేస్తున్నాడు. కృష్ణలో సడన్ గా వస్తున్న ఇన్ని వేరియేషన్స్ తట్టుకోవడం రియా వల్ల కావడం లేదు. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆమెకు అర్థం కాక అడగాలంటే భయంగా ఉన్న కష్టంగా గొంతును పెగిల్చి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంది. కృష్ణ కోపంగా తనకి ఒలికిచ్చి సైలెంట్ గా కూర్చో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు చాలా సీరియస్ గా. ప్రియా భయంగా చేతులు నలుపుకుంటూ కూర్చుంది. చిన్ని నిద్రలేసేసరికి అక్కడ సెటప్ అంతా మారిపోయింది. హాస్పిటల్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా అక్కడే ఉంది. అభిని ట్రీట్ చేయడం కోసం ఎక్విప్మెంట్ అంతా అక్కడికే పంపించాడు కృష్ణ. రోజు అభిని చెకప్ చేయడానికి డాక్టర్ కూడా వచ్చి వెళ్తారు. చిన్ని అవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ అభిని చూసి ఏంటి అసలు ఇదంతా, ఎవరు ఈ కృష్ణ, ఎందుకు నీకోసం ఇవన్నీ చేస్తున్నాడు అని అడుగుతుంది అభిని. చలనం లేని వాడిని ఎందుకని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడు? చలనం లేని అతన్ని చూస్తూ లేచి బెడ్షీట్ సరిచేసింది. అంతలో గంగ వచ్చి స్నానం చేసి రండమ్మ టిఫిన్ చేద్దురు గాని అంది. చిన్నికి కూడా చాలా అనీజీగా ఉంది. కానీ ఇక్కడ తమ వస్తువులు ఏమీ లేవు, అందుకే అలానే ఉండిపోయింది. మీకు కావలసినవన్నీ కూడా కృష్ణబాబు ఏర్పాటు చేశారమ్మా, అన్నీ ఇక్కడే ఉన్నాయి, త్వరగా వచ్చేయండమ్మా
అని అయ్యగారికి టైంకి భోజనం ఇవ్వాలని డాక్టర్ సాబ్ చెప్పారని చెప్పి వెళ్ళిపోయింది గంగ. చిన్ని ఆశ్చర్యంగా అక్కడున్న వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసింది. అక్కడ చిన్నికి, అభికి అవసరమైనవన్నీ కూడా చక్కగా అలంకరించున్నాయి. వాటిని చూసి ఉఫ్! ఏంటయ్యా కన్నయ్య ఇది అని పైకి చూస్తూ ఇతనెవరో తెలియడం లేదు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో తెలియడం లేదు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు. ఈయన అతనికి ఉన్న రిలేషన్ ఏంటో కూడా తెలియడం లేదు. రియా చెప్పిన కృష్ణ, ఈ కృష్ణ ఇద్దరు ఒకరో కాదో తెలియడం లేదు. ఉఫ్! ఇప్పుడు ఇక్కడ ఉండడం తప్ప ఇంక వేరే దారి కూడా లేదు అంటూ వాటిలో నుంచి ఒక డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇంకేమైనా కావాలేమో అడుగుదామని మళ్ళీ వచ్చిన గంగ చిన్ని మాటలు విని ఓ స్వచ్ఛమైన నవ్వుతో చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా కృష్ణబాబుని. ఏనాడు ఒకరి కోసం బాధపడ్డం గాని, తాపత్రయపడ్డం గాని చూడలేదు. కానీ 2 నెలలుగా ఆ బాబు మనిషిగా లేడు. మళ్ళీ మీరిక్కడికొచ్చాకే ఆ బాబు మొహంలో సంతోషం చూశాను. మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసం తాపత్రయపడడం చూస్తున్నాను. మంచోడమ్మా ఆ బాబు అంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. చిన్ని ఫ్రెష్ అయ్యి వచ్చి అభిని చూసింది. ఒకరోజు స్నానం చెయ్యకపోతే నాకింత చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులుగా ఎలా ఉన్నావు నువ్వు అంది. అలా అనుకోగానే నిన్న డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. కిచెన్‌లోకొస్తున్న చిన్నిని చూసి ఓ కేకేసుంటే నేనే వస్తా కదమ్మా! మీరెందుకిట్టా రావడం అంది గంగ. చిన్ని పర్లేదమ్మా! నాకో చిన్న సాయం కావాలంది మొహమాటంగా. మీరు చింతించడం ఏంటమ్మా? ఏం కావాలో చెప్పండి. చిటికలో చేసిస్తా అంది. కొన్ని నీళ్లు వేడి చేసి అలాగే ఒక గుడ్డ కూడా ఇవ్వమ్మా అంది. చిన్నికి వంట చేయడమే రాదు. కనీసం గ్యాస్ వెలిగించడం కూడా రాదు. ఇది తమ ఇల్లు కాదని తెలిసి కూడా ఇలా అడగడం బాగోదని తెలిసిన అభి కోసం ధైర్యం చేసుకుంది. చిన్ని ఫోన్ అడుగుతుందనుకున్న గంగ వేడి నీళ్ళు అడగడంతో కొంచెం ఆశ్చర్యపోయినా అది బయట పడకుండా నీళ్లు వేడి చేస్తుంది. అలాగే నాకు ఇంకో సాయం చేస్తావా అమ్మా అని అంది గంగ. ఏంటమ్మా అంది. నేను ఒక ఫోన్ చేసుకోవాలి అంది చిన్ని. క్షమించండమ్మా! మీకు ఫోన్ ఇవ్వకూడదు. అందరికీ కృష్ణబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే మా ఉద్యోగాలు పోతాయమ్మా! అంది కొంచెం భయంగా. చిన్ని ఆమె భయాన్ని చూసి మరోసారి అడుగుదామనుకుని కూడా సైలెంట్ అయిపోయింది. చిన్ని తమ ఫ్యామిలీని చాలా మిస్ అవుతోంది. తాము లేము అనే బాధను జీర్ణించుకోలేక అనుక్షణం వాళ్ళు పడే బాధ తనని ఇంకా బాధపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా తన తండ్రి తన కోసం పడిన బాధ చూసి ఎప్పుడెప్పుడు ఆయన చూస్తానా అని తన మనసు తాపత్రయపడుతోంది. అన్ని భావాలని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకొని, చిన్ని అందరినీ ఉంటే ఇక్కడ మీరు తోటమాలి తాతగారు కాకుండా ఇంకెవరు లేరు కదమ్మా! అని అంది అయోమయంగా. గంగ ఓహో! ఈ అమ్మగారు కాపలా మనుషులు చూసినట్టుగా లేదు అనుకొని ఇంటి చుట్టూ చాలా మందిని కాపలాకి పెట్టారమ్మా అని అంది. చిన్ని అంటే రియా చెప్పిన కృష్ణనేనా ఈ కృష్ణ అనుకుంటూ ఆలోచిస్తున్న చిన్నిని గంగ కదపడంతో వేడి నీళ్లు బట్ట తీసుకొని వెళ్లి అవిని క్లీన్ చేసి బౌల్ అవి తెచ్చి మళ్ళీ కిచెన్‌లో పెట్టి వెళ్ళింది. గంగకి చిన్ని బాధ అర్థమవుతున్నా కూడా ఏం చేయలేని స్థితి. ఎందుకంటే కృష్ణ వాళ్ళ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా సహించనని చాలా కఠినంగా చెప్పాడు. గంగ తనకు తెలిసినంతలో కృష్ణని అంత కోపంగా చూడ్డం అదే మొదటిసారి. అందుకే చిన్నికి సాయం చేసే ధైర్యం చేయలేకపోయింది. చిన్ని రూమ్ అంతా తిరిగి చూస్తోంది. అది చాలా పెద్ద గది. మనిషి బ్రతకడానికి అవసరమయ్యే ప్రతి వస్తువు ఉందక్కడ. చూడ్డానికి అది ఒక చిన్న ఇల్లులాగా ఉంది. చిన్ని గదంతా ఆశ్చర్యంగా చూస్తోంది. అప్పుడే డోర్ కొట్టిన సౌండ్ రావడంతో అటువైపు చూస్తే అక్కడే తోటమాలి డాక్టర్ ఉన్నారు. చిన్ని వాళ్ళని చూసి రండి అంది అభి బెడ్ దగ్గరికి వెళ్తూ. డాక్టర్ అభిని చెక్ చేసి పక్కనే ఉన్న మెషిన్‌లో రీడింగ్ చూసి షాక్ అయ్యాడు. ఒక్క రోజుకి అభిలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్‌కి ఆయనకి సంతోషంగా ఉంది. చిన్నిని ఇట్స్ రియల్లీ గ్రేట్ మిసెస్ అభిమన్యు. అభిలో ఒక్క రోజులోనే ఇంత ఇంప్రూవ్‌మెంట్ తీసుకొచ్చారు. మీరు రోజు అతనికి దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటే త్వరలోనే మళ్ళీ అతను మామూలు మనిషిగా చూడొచ్చు అని డాక్టర్ తన వ్యూ చెప్పుకుంటూ పోతుంటే చిన్ని మాత్రం మిసెస్ అభిమన్యు అనే మాట దగ్గరే ఆగిపోయింది. ఇప్పటి వరకు ఒక రియాకి తప్ప కనీసం తన కన్నయ్యకి కూడా తెలియని విషయం డాక్టర్‌కి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ నిలబడిపోయింది. డాక్టర్ చెకప్ అయిపోయాక వెళ్తూ మళ్ళీ రేపొచ్చి చెక్ చేస్తానన్నాడు. అప్పటికి కూడా చిన్ని అలానే బిగుసుకుపోయింది. తోటమాలి చిన్నిని చూసి అమ్మా అన్నాడు. చిన్ని పలకపోవడంతో మళ్ళీ తల్లి అన్నాడు భుజం మీద చెయ్యేసి. చిన్ని ఉలిక్కిపడి ఆయన్ని చూసింది. చిన్ని కళ్ళల్లో నీళ్లు ఆయనకి స్పష్టంగా కనపడ్డాయి. ఏం తల్లి అంతగా ఆలోచిస్తున్నావు అని అన్నారు. చిన్ని ఏం లేదన్నట్టుగా తలూపింది. నీరసంగా కనిపిస్తున్నావు తల్లి చిన్న కునుకు తీ అని చెప్పి వెళ్లారు. చిన్నికి ఇప్పుడు చాలా అనుమానాలే తలెత్తాయి. అసలు ఈ కృష్ణకి ఇవన్నీ ఎలా తెలుసు? అభినే చెప్పాడా అనుకుంటూ అభిని చూసింది. తమకు జరిగిన పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో గుర్తుకు రాగా అప్పటి వరకు కష్టంగా దాచిన నీళ్లు ఇంకా దాగలేకపోయాయి. అభి బెడ్ పైన కూలబడిపోయి ఏడుస్తూ అభిని చూస్తోంది. కృష్ణ కార్ ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటి ముందు ఆగింది. రియా ఆ అద్దాల మేడను చూసి నోరు తెరుచుకుంది. కృష్ణ కార్ దిగి రియా వైపు డోర్ తీసి దిగు అన్నాడు. చెయ్యి అందించి. రియా అంతకంటే ఆశ్చర్యపోతూ కృష్ణను చూసింది. కృష్ణ రియా మొహం ముందు చెయ్యి
ఆడించి హలో మేడం దిగు అన్నాడు. ఇంకా చెయ్యి అలానే ఉంచి ఇందాక కృష్ణ కోపం గుర్తొచ్చి ఇప్పుడు చెయ్యి ఇవ్వకపోతే నరికేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనుకొని కృష్ణ చేతిలో చెయ్యేసి దిగింది. కృష్ణ ఆ చేతిని హక్కుగా పట్టుకొని నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. గుమ్మం దగ్గరికి రాగానే కుడి కాలు ముందు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టు అన్నాడు. ప్రియ ఆశ్చర్యంగా కృష్ణని చూస్తూ ఎందుకు అంది. నాతో పాటు ఈ ఇంట్లో అడుగు పెడుతున్న మొదటి ఆడపిల్లవి, పైగా ఈ ఇంటికి కాబోయే కోడలివి కదా అంటూ ఇంట్లోకి అడుగు పెడితే రియా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కృష్ణతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది. కృష్ణలో సెకండ్ కి మారే వేరియేషన్లు రియా పాపకి కరెంట్ షాక్ కొట్టిస్తున్నాయి. కృష్ణ రియాని డైరెక్ట్ గా తన రూమ్ కి తీసుకెళ్లాడు. రియా సైలెంట్ గా కృష్ణతో వెళ్తుంది. మళ్ళీ ఏమైనా అంటే కృష్ణలో కోపం చూడాల్సి వస్తుందేమో అని. రియా కృష్ణ రూమ్ చూసి షాక్ అయింది. రూమ్ అంతా అభి కృష్ణ ఫోటోలు నిండిపోయాయి. కొన్ని ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు అయితే మరికొన్ని కృష్ణ అభి సింగిల్ గా ఉన్న ఫోటోలు. అన్నిటి మధ్య బెడ్ కి ఎదురుగా గోడపై ఉన్న పెద్ద ఫ్రేమ్ లో అభి కృష్ణ దిగిన ఫోటో ఉంది. చాలా అందంగా ఉన్నారిద్దరు. ఎవరికెవరు తీసిపోరు. రియా ఆ ఫోటోని చూస్తూ అలానే ఉండిపోయింది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.